అందరికీ హాయ్. ఈ సమ్మర్‌లో ఎన్ని కూరలు చేసుకున్నా సరే, రసంతో తింటేనే అన్నం తిన్నట్టు ఉంటుంది. మేమైతే రెగ్యులర్‌గా చేసుకుంటున్నామండి రోజు. అంటే ఒక ఎండాకాలం అనే కాదు, మామూలప్పుడు కూడా ఈ రసం అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రసం కోసం అయితే నేను ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. అంటే మనకు త్వరగా అయిపోతుందనమాట. అంటే మనం ఇలా మిక్సీ పడితే టేస్ట్ ఉంటుందా? అట్లా ఏమీ లేదండి. రుచి మాత్రం మాత్రం తగ్గదు. మనం ఉడకపెట్టి చేసుకున్నా, అలాగే టమాటాలు చింతపండు బాగా పిసికే చేసుకున్నా ఇదే టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామంటే ఈ టమాటా తొక్కలు, చింతపండువి ఇవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం తినేటప్పుడు కూడా మనకి అంటే అవన్నీ పీచులు కానీ అవన్నీ అడ్డం వస్తాయి కదా, అట్లా ఉండదనమాట. అదే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలా రసం చేసి పెడితే వాళ్ళకి తినిపించేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందులోకి మనం వాడే ఈ మసాలా అండి ఇది. ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, అలాగే మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కంపల్సరిగా మీరు ఈ రసంలో వేయాల్సిందే. ఇవి వేస్తేనే మనకు మంచి రుచి అయితే వస్తుందండి. ఇవన్నీ ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూనే ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ మనం ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుందనమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. ఈ టమాటా రసాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోండి. చాలా బాగుంటుంది స్మెల్. అసలు మసాలా వేపుతుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. ఈ మిక్సీలో కొంచెం అరాకొర మిగులుతుంది కదా, అది మాత్రం వదిలేయద్దు. మళ్ళీ కొంచెం దాంట్లో నీళ్ళు పోసుకొని రసంలో అయితే వేసేయండి. ఇప్పుడైతే నేను ఉప్పు అది చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇందులోకి మనకి ఎండు కారం కూడా అవసరం లేదండి. ఆల్రెడీ మిర్చీలు వేసాము, అలాగే తాలింపులో కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలాగా మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఫస్ట్ ఆరెంజ్ కలర్లో ఉన్న రసం ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. అసలు స్మెల్ భలే ఉంటుందండి. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది రసం అయితే. ఇలా మరిగేటప్పుడు ఇంకా ఫైనల్గా దించే ముందనమాట కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా నేను మళ్ళీ వేశాను. నేను ఎక్కువగా వేస్తా కరివేపాకు. మా ఇంట్లో కూడా ఎక్కువగా తింటుంటారు, అస్సలు వదలరు అనమాట. అందుకని ఎక్కువగా వేస్తాను. అసలు ఈ రసం వాసనకి నిద్రపోయే వాళ్ళు కూడా లేచి వచ్చారండి, అంత బాగుంది. మీరైతే ఈ రసానికి ఎన్ని లైక్లు ఇస్తారు, అలాగే సబ్స్క్రైబ్